చంద్రబాబు తర్వాత లోకేష్కి పగ్గాలా? టీడీపీలో మళ్ళీ పట్టాభిషేకం మీద చర్చ. 2029కు ముందే సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరొకసారి ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలవుతుంది. చంద్రబాబు తర్వాత టీడీపీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఇది కొత్త ప్రశ్న కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు మళ్లీ ప్రాధాన్యతకి రావడానికి కారణం టీడీపీలో జరుగుతున్న అంతర్గత చర్చలు, సీనియర్ నేతల వయస్సు, రాబోయే ఎన్నికల లెక్కలు, నారా లోకేష్ నాయకత్వంపై పెరుగుతున్న అంచనాలు. అసలు 2029 ఎన్నికలకు ముందే లోకేష్ను ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే ఆలోచన ఉందా, లేక చంద్రబాబే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? ఈ రెండు ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు టీడీపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ లాబీల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సీనియర్ నేతల గురించి జరిగినటువంటి సరదా సంభాషణ ఆసక్తికరంగా మారిపోయింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మంత్రి ఎన్డీ ఫరూక్ వంటి సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఫరూక్ చేసిన ఒక వ్యాఖ్య అందరినీ ఆకర్షించింది. చంద్రబాబు కంటే తాను కేవలం 20 రోజులు చిన్నవాడిని ఆయన చెప్పటం, అంటే వయసు పెరిగినా రాజకీయాల్లో కొనసాగాలనే ఆసక్తి సీనియర్ నేతల్లో ఎంత బలంగా ఉందో అని చూపిస్తుంది. రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది సాధారణ ఉద్యోగంలా ఉండదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం, శారీరక సామర్థ్యం కూడా కీలక అంశాలుగా మారతాయి. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం ఇప్పటికీ చురుగ్గా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ను ముందుగానే నాయకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదు? టీడీపీలో కొందరు నేతల అభిప్రాయం ప్రకారం పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినప్పటికీ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ అనేక కీలక వ్యవహారాలను నారా లోకేష్ చూసుకుంటున్నారు. అందుకే కొందరు అభిమానులు సరదాగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ముఖ్యమైన మంత్రి లోకేష్ అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంకా 2.5 ఏళ్లకు పైగానే సమయం ఉంది. అయితే ఎన్నికలకు కనీసం ఏడాది ముందైనా లోకేష్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు వెనుక నుంచి పార్టీని నడిపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉంది అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. చంద్రబాబు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, చంద్రబాబు మార్గదర్శకత్వం, లోకేష్ ముందుండే నాయకత్వం, అలాంటి మోడల్పై చర్చ జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఇక్కడే మరొక రాజకీయ కోణం కూడా ఉంది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి నాయకత్వ బాధ్యతలు ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంలో చాలా కాలం పాటు చర్చ జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్లో కూడా కేటీఆర్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవా అనే చర్చ ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ పరిణామాల నుంచి టీడీపీ ఒక విషయం నేర్చుకోవాలని భావిస్తుంది అనేటువంటి విశ్లేషణ కూడా రాజకీయాల్లో ఉంది. తరానికి మార్చే ప్రక్రియ ఆలస్యమైతే పార్టీకి కొంత రాజకీయంగా నష్టం జరగవచ్చు. చంద్రబాబు ఇప్పటికీ బలమైన నాయకుడే, కానీ రాబోయే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 80కి చేరుతుంది. కాబట్టి 2029 ఎన్నికల్లో పార్టీని యువ నాయకుడి ముఖంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే లోకేష్ను ముందుగానే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందా అనేటువంటి ప్రశ్న కూడా కీలకంగా మారింది. మరొక వైపు లోకేష్కు క్యాడర్లో పెరుగుతున్నటువంటి ఆదరణ. టీడీపీ క్యాడర్ విషయంలో కూడా లోకేష్ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా క్యాడరే సుప్రీం అనే నినాదంతో కార్యకర్తలకు దగ్గరవడానికి లోకేష్ ప్రయత్నించారని టీడీపీ వర్గాలు రాసుకొస్తున్నాయి. చంద్రబాబు రాజకీయ శైలి కొంత సంయమనంతో ఉంటే లోకేష్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో అవసరమైన దూకుడుతో వ్యవహరిస్తున్నారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అందుకే యువతలోనూ టీడీపీ కార్యకర్తల్లోనూ లోకేష్కు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని కూడా ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ జగన్, మరొక వైపు నారా లోకేష్, ఇలాంటి యువనాయకత్వ పోటీ ఉంటే అది టీడీపీకి కొత్త రాజకీయ కథనాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రమే. అధికారికంగా చంద్రబాబు నుంచి లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయబోతున్నామని ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ చర్చ ఇప్పుడు మొదటిసారి రావడం లేదు. గతంలో చంద్రబాబు ఎదుటే కొందరు టీడీపీ నేతలు కాబోయే సీఎం లోకేష్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సందర్భాలున్నాయి. ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే అంశం తెరపైకి రావడంతో చర్చ ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయని చెప్తున్నారు. మొదటిది చంద్రబాబు నాయుడు వయస్సు, రెండోది లోకేష్కు పెరుగుతున్నటువంటి రాజకీయ అనుభవం, మూడోది రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించాల్సినటువంటి అవసరం. ఈ 3 అంశాలు కలిస్తే టీడీపీలో నాయకత్వ మార్పుపై చర్చ సహజంగానే పెరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడైనా, లేక 2029 ఎన్నికలకు ముందా? లేదా చంద్రబాబు స్వయంగా ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి ఆ తర్వాత లోకేష్కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తారా? ఇది ఇప్పటికీ క్లారిటీ లేని అంశమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీలో తదుపరి తరం నాయకత్వంపై చర్చ మళ్లీ మొదలైంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏమైనా అనూహ్య మార్పులు వస్తాయా? లోకేష్కు మరింత కీలక బాధ్యతలు పెరుగుతాయా? చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికల వరకు టీడీపీకి కొనసాగుతారా? ఇవన్నీ రాబోయే రాజకీయ పరిణామాలే నిర్ణయించాలి.